హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అన్నయ్య మ్యారేజ్ కని నేను రెడీ చేసిన వెడ్డింగ్ కోకోనట్ ఈరోజు నేను మీకు వీడియోలో చూపించబోతున్నానండి. రెడ్ గ్రీన్ కలర్ పెయింట్స్, డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్, 2 పెయింట్ బ్రష్లు, బడ్స్, సిజర్ తీసుకున్నానండి. ముందుగా డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవి. కొబ్బరి బొండాన్ని క్లీన్గా తుడిచి పెట్టుకున్నానండి. దాని తర్వాత గ్రీన్ కలర్ పెయింటింగ్ వేస్తున్నానండి. ఫస్ట్ కోటింగ్ వేస్తున్నాను. పెయింట్ వేసుకునేటప్పుడు డబుల్ కోటింగ్ వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే మనకి కొబ్బరి బొండం బాగా కనిపిస్తుంది. నేను కూడా ఇది ఫస్ట్ టైం అండి ట్రై చేయడం. ఎలా వస్తుందో ఏంటో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేశానండి. ఇప్పుడు అన్నీ రెడీమేడ్ అయిపోయాయండి. ఎవరికి ఏం కావాలన్నా సరే ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే తెచ్చి ఇచ్చేసేటట్లు అయిపోయాయి కదండి. పెయింట్ ఫస్ట్ కోటింగ్ అయిపోయిన తర్వాత ఎండలో ఒక 15 మినిట్స్ ఎండబెట్టిన తర్వాత నేను మళ్ళీ తెచ్చి దానికి సెకండ్ కోటింగ్ వేసుకున్నానండి. సెకండ్ కోటింగ్ వేసుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అయింది కొబ్బరి బొండం. దీనిపైన నేను చాక్ పీస్తో హార్ట్ షేప్ వేసుకున్నానండి. ఆ షేప్ లోపల నాకు కావాల్సిన సైజులోని నేమ్ రాసుకున్నాను, పెన్తో రాసుకున్నాను. ఆ తర్వాత బార్డర్ వేసుకున్నానండి. పైన బార్డర్ వేసి దానికి రెడ్ కలర్ పెయింట్ వేసాను. నేను బార్డర్ వేసి దానికి రెడ్ కలర్ పెయింట్ వేయడం వల్ల మంచి లుక్ వచ్చిందండి. ఈ రెడ్ కలర్ పెయింట్ కూడా నేను డబుల్ కోటింగ్ వేసుకున్నాను. ఇవి కూడా బయట రెడీమేడ్గా దొరికేస్తున్నాయి. బట్ నేను అంత సాటిస్ఫై అవ్వనండి. మన చేతిలో పని ఉంటుండగా నేను చేయగలను అనుకున్నప్పుడు నేను బయట నుంచి ఎందుకు తీసుకోవాలా అని అనిపిస్తుంది నాకు. పైన బార్డర్కి కంప్లీట్ అయిన తర్వాత నేను హార్ట్ షేప్లో వేసుకుంటున్నానండి రెడ్ కలర్ పెయింట్. ఇది కూడా డబుల్ కోటింగే వేశాను. పెన్తో నేమ్స్ రాసుకున్నాను అన్నారు కదండి, మరి పెయింట్ వేసేస్తున్నారు ఎలా కనిపిస్తుంది అని మీరు అనుకోవచ్చండి. నేను ఆ హార్ట్ షేప్ సైజ్ నాకు తెలియటం కోసం నేమ్స్ ఎంత పడుతున్నాయని చెప్పి రాసుకున్నానండి పెన్తో. పెయింటింగ్ అంతా అయిపోయిందండి. కొబ్బరి బొండం ఆరిపోయింది కూడా. ఆరిన తర్వాత మనకి లుక్ ఇట్లా వచ్చింది. కొబ్బరి బొండం మంచి షైనీగా ఉంది. బాగా చూడడానికి ఎంత బాగా అనిపించిందో నాకు. చాక్ పీస్తో రాస్తే నేమ్స్ సరిగ్గా కనిపించట్లేదని చెప్పి ఇంటి దగ్గర వైట్నర్ ఉంటే వైట్నర్తో నేను నేమ్స్ రాసుకుంటున్నానండి. మా అన్నయ్య నేమ్ భార్గవ్, మా వదినమ్మ పేరు సాయిశ్రీ అండి. ఆ నేమ్స్ నేను రాసుకున్నాను, భార్గవ్ వెట్ సాయిశ్రీ అని. రాసేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదండి, దాంతో దాని మీద మళ్ళీ నేను రాసుకుంటున్నాను స్టోన్స్ అతికించడానికి అని చెప్పి. మొత్తానికి గ్లూ రాయలేదండి, ఒక్కొక్క నేమ్ వైజ్ రాస్తున్నాను ఎందుకంటే గ్లూ ఆరిపోతుందని చెప్పేసి. ఇప్పుడు నేను అక్కడ స్టోన్స్ అంటిస్తున్నానండి, మీరు వీడియోలో చూడొచ్చు. నేను ఇక్కడ స్టోన్స్ అతికించడానికి అగ్గిపుల్లను యూజ్ చేశానండి. అగ్గిపుల్లకి చిన్న గమ్ అతికిస్తే అవి స్టోన్స్ని పడుతుందండి, పట్టి మనం అక్కడ అంటించుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. మొత్తానికి స్టోన్స్ అయితే అతికించేసానండి. ఇలా ఉంది లుక్.
ఇప్పుడు నేను ఈ హార్ట్ షేప్ చుట్టూ గోల్డ్ కలర్ బాల్ చైన్ వేస్తున్నానండి. ఆ పక్కన మీకు వీడియోలో ఉంది కదా, అదే చైన్ వేశాను. నెక్స్ట్ ఆ బార్డర్ చుట్టూ డైమండ్ షేప్ బీడ్స్ అతికించుకున్నానండి. నాకు అగ్గిపుల్లతో నవ్వలేదని చెప్పి పెన్ తాలూకా టిప్ ఉంటుంది కదా, ఆ టిప్కి గమ్ అంటించి దాంతో నేను స్టిక్ చేశాను. ఇది అయ్యాక పైన బార్డర్ కూడా బాల్ చైన్ వేసుకున్నానండి. వేసిన తర్వాత ఆ బార్డర్లో పైన చిన్న చిన్న స్టోన్స్ అతికించుకున్నాను. నెక్స్ట్ కొబ్బరి బొండం చుట్టూ చిన్న చిన్న స్టోన్స్ కూడా అతికించుకున్నానండి. అది నా శారీ వచ్చిన స్టోన్స్ అండి, ఇంట్లో ఉండే స్టోన్సే ఇవన్నీ కూడా. నేను బయట నుంచి అయితే ఏం తీసుకోలేదండి. వెడ్డింగ్ కోకోనట్ రెడీ అయిపోయిందండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.